నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. మనతో పాటు ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ బృందారెడ్డి గారు, ఆర్కా క్లినిక్స్ నుంచి. సహజంగా చిన్నపిల్లల్లో ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, చాలా రకాల అనుమానాలు ఉంటాయి మనకి. తల్లికి అవ్వచ్చు, లేదా పక్కన వాళ్ళకి అవ్వచ్చు. ఆ అనుమానాలన్నిటికీ మనం ఆ సందేహాలని నివృత్తి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. డెలివరీ అయిన తర్వాత చాలా మదర్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే, బేబీని చూడగానే బేబీ కరెక్ట్ వెయిట్ ఉందా, బేబీ తల కరెక్ట్గా ఉందా, బేబీకి నేను ఎన్నిసార్లు ఫీడింగ్ ఇవ్వాలి, ఏమన్నా ఇంకా అసలు రకరకాలుగా ఉంటాయన్నమాట. సహజంగా డెలివరీ అయిన తర్వాత సహజ డెలివరీలో బేబీ ఎంత వెయిట్ ఉండాలి? ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 2.5 kgs మినిమం ఉండాలండి. ఓకే. దానికన్నా తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ అంటాము. ఓకే. అండ్ డెలివరీ అయిన విదిన్ ఫస్ట్ 1 hourని మనం గోల్డెన్ పీరియడ్ అని అంటాము. ఓకే. అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది మదర్కి అండ్ బేబీకి. ఇది నార్మల్ డెలివరీ అయి ఉండొచ్చు లేదా సి సెక్షన్ అయి ఉండొచ్చు, రెండిట్లో మనం ఎంకరేజ్ చేస్తాం. ఓకే. దీనివల్ల నార్మల్ డెలివరీ అయితే డైరెక్ట్ బేబీని ఇవ్వచ్చు, లేదా సి సెక్షన్ అయితే ఆన్ టేబులే స్టార్ట్ చేస్తున్నామండి. బేబీని మదర్ అబ్డోమెన్ మీద పెడతాము, బేబీయే క్రాల్ చేస్తూ వెళ్ళి ఫీడ్స్ స్టార్ట్ చేస్తారు. దీనివల్ల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, మదర్ బేబీకి బాండ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ గోల్డెన్ అవర్ అన్నది మనకు చాలా ప్రెషియస్. ఇంతకు ముందు కాలంలో ఈ ఫస్ట్ వచ్చే మిల్క్ చెడు మిల్క్ అని తీసేసేవాళ్ళు, ఎల్లో కలర్ ఉంటుంది కొంచెము. దీన్ని మనం సైంటిఫిక్ టర్మ్ లో కొలెస్ట్రామ్ అని అంటాము. ఇది చాలా మంచిది, చాలా దగ్గరగా 3 days వరకు కూడా ఫస్ట్ వచ్చే మిల్క్ ని ముర్రు పాలు అనేదో అంటూ ఉండేవాళ్ళు, రకరకాల పేర్లు ఉండేవి. అవి తీసేసి గానీ ఇవి ఇవ్వడం స్టార్ట్ చేసేవాళ్ళు. అది అపోహలండి. అప్పట్లో అలా తీసి పడేసేవాళ్ళు. ఇనిషియలీ ఫ్యూ డ్రాప్సే వస్తుంది మిల్క్, కానీ చాలా న్యూట్రిషియస్. ఇది బేబీకి వచ్చే ఫస్ట్ న్యాచురల్ వ్యాక్సిన్ లాంటి మిల్క్. సో దీని వల్ల మదర్ నుంచి చాలా ఇమ్యూనిటీ వస్తుంది, బేబీకి మంచి న్యూట్రిషన్ వస్తుంది. మదర్ ఫీడ్ ఇస్తూ ఉండగా ఫీడ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మెల్లిమెల్లిగా మిల్క్ మారుతుంది, మళ్ళీ ట్రాన్సిషన్ మిల్క్ అని వస్తుంది, అలా మారుతుంది అనమాట. ఓకే. 2 weeks తర్వాత మళ్ళీ మారుతుంది కన్సిస్టెన్సీ అవన్నీ. మ్యామ్, అలాగే చాలా మంది మదర్స్ డెలివరీ అవ్వగానే ఫీడ్ రాదు, బ్రెస్ట్ ఫీడ్ పాలు రావు చాలా మందికి. రకరకాల పద్ధతులు ట్రై చేస్తూ ఉంటారు. డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ థింగ్ అండి, మదర్ ఎప్పుడు స్ట్రెస్ అవ్వదు. నార్మలీ ఏ డెలివరీ అయినా కానీ ఇప్పుడున్న మదర్స్, ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్ లేదా ఈ జనరేషన్ మదర్స్ అందరికీ వర్క్ స్ట్రెస్తో పాటు రకరకాల స్ట్రెస్లు పెరిగిపోయినాయి. అండ్ మదర్స్కి అప్రిహెన్షన్ కూడా పెరిగిపోతుంది. మిల్క్ ఇవ్వగలుగుతానా లేదా, సరిపోతుందా లేదా, నాకు మంచిగా ఫార్ములా ఫీడ్స్ అవాయిడ్ చేసి ఇవ్వాలని ఉంది. అలా చాలా మంది మదర్స్ ఆలోచిస్తున్నారు, చాలా మంచి విషయం. కాకపోతే ఈ టైంలో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, బాడీలో ఫిజికల్ చేంజెస్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన రైట్ రెస్ట్ అండ్ న్యూట్రిషన్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ అది ఇచ్చినప్పుడు తప్పకుండా మిల్క్ క్వాంటిటీ చాలా బాగా వస్తుంది. న్యాచురలీ కొందరు మదర్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే, జెన్యూన్గా వచ్చే ప్రాబ్లమ్స్ లాచింగ్ అంటాం. అంటే బేబీని మదర్ ఫీడ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో హోల్డ్ చేయలేకపోతే, మదర్కి బేబీకి లాచింగ్ అటాచ్మెంట్ సరిగ్గా ఉండకపోతే సరిగ్గా ఫీడ్స్ తీసుకోలేరు, లేదా మదర్కి ఫ్లాట్ నిప్పుల్, ఇన్వర్టెడ్ నిప్పుల్ అని అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫీడింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు డాక్టర్ గైడెన్స్తో. పీడియాట్రిషియన్ లేదా లాక్టేషన్ కన్సల్టెంట్ గైడెన్స్ అలా కన్సల్టేషన్ తీసుకొని కరెక్ట్ చేసుకొని ట్రై చేస్తే జెన్యూన్గా ఇంప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మొత్తం మీద అయితే ఒక 3-4 days నుంచి అయినా మెల్లగా స్టార్ట్ అవుతాయి ఫీడ్ ఇవ్వడం అనేది. వితిన్ 1 hour స్టార్ట్ చేసేయాలి, అది అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. అది కంటిన్యూ, మదర్ ఎంత ఎక్కువ ఫీడ్ ఇస్తే అంత ఎక్కువ పాలు వస్తాయి, బాడీకి తెలుస్తుంది అనమాట, డిమాండ్ ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ పాలు కావాలి అని అలా తెలుస్తుంది. ఓకే. అలాగే కొంతమందికి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు, దాన్ని ఫ్రీజింగ్ చేసి పిల్లలకి తర్వాత ఇవ్వడం అది కరెక్ట్ అంటారా? ఇవ్వచ్చా? అలాగా ఇబ్బంది ఏం లేదా? ఏమీ లేదు దాంట్లో. కొందరికి ఓవర్ఫ్లో ఉండకపోయినా రైట్ ఫ్లో ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇన్ కేసెస్ లైక్ వేర్ మదర్ ఇస్ వర్కింగ్, తనకి జెన్యూన్లీ అంత లీవ్ దొరకలేదు, సో తను మిల్క్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫార్ములా మిల్క్ అవాయిడ్ చేయడానికి తను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది
కొంచెం మనం బేసిక్ హైజీన్ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ఎక్స్ప్రెసింగ్ బ్రెస్ట్ మిల్క్ తన హ్యాండ్స్ వాష్ చేసుకొని నీట్గా సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. స్టెరైల్ కంటైనర్స్, స్టెరిలైజ్ చేసిన కంటైనర్స్లో మిల్క్ పెట్టాలి. అయితే దీనికి రూమ్ టెంపరేచర్లో పెడితే అప్ టు 4 hours వరకు ఉంచుకోవచ్చు ఆ మిల్క్. ఒకవేళ రెఫ్రిజిరేటర్లో పెడితే అప్ టు 1 day వరకు కొన్ని స్టడీస్లో ఉంచుకోవచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం అప్ టు 4 days ఇస్తున్నారు. ఐ సజెస్ట్ అప్ టు 1 day, అప్ టు 1 day టు అప్ టు 4 days ఇస్తున్నారు. మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు బాటిల్స్, స్టెరైల్ కంటైనర్స్ అప్ టు 1 day పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డీప్ ఫ్రిడ్జ్ లో, రెఫ్రిజిరేషన్ కాకుండా ఫ్రీజర్ లో పెడితే గనక అప్ టు 6 months పెట్టుకోవచ్చు. కొన్ని స్టడీస్ లో అప్ టు 1 year కూడా పెట్టుకోవచ్చు. సో అప్ టు 6 months బెటర్ న్యూట్రిషన్ వైజ్. అవును, ఈ మధ్య ఎందుకంటే వాటిని డొనేట్ చేయడం, కలెక్ట్ చేసుకోవడం అటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ అనేది మనం ఫ్రీజింగ్ చేసైనా పిల్లలకి, అంటే ఇంట్లో ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే వర్కింగ్ మదర్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఆ మిల్క్ని వాళ్ళకి పట్టించవచ్చు అండి. ఎస్. అలాగే పిల్లల్లో సహజంగా కొంతమంది తల్లులు పాలు తాగగానే తేనుపులు రావట్లేదు అంటారు. అలాగే ఒక్కొక్కసారి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటారు? సో ప్రతి ఫీడ్ ఇచ్చినాక బేబీకి బర్పింగ్ అనేది ఇవ్వాలి, డేపులు రావాలి. సో భుజం మీద వేసుకోవచ్చు, లేదా కూర్చోపెట్టి ఇట్లా తట్టొచ్చు, లేదా భుజం మీద వేసుకొని తట్టొచ్చు. ఒక 15 to 20 minutes పడుతుంది. 2, 3, 4, 5 డేపులు వచ్చాక బేబీ కంఫర్ట్ అవుతుంది. ఇది ఎందుకు చేయాలి అంటే బేబీ మిల్క్ తాగే అప్పుడు గాలి కూడా మింగేస్తారు అనమాట. మిల్క్ తో పాటు మౌత్ ఓపెన్ చేసి తాగినప్పుడు. సో బేబీని ఫ్లాట్ గా పడుకోబెట్టగానే ఆ డేపులు ఆ గాలితో పాటు మిల్క్ కూడా వచ్చేస్తుంది. సో కొందరు కంప్లైంట్ చేస్తారు, మిల్క్ ఇచ్చి పడుకోబెట్టేసాము, వామిటింగ్స్ అయిపోతున్నాయి, తెల్లగా వచ్చేస్తుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే సరిగ్గా బర్పింగ్ చేయనప్పుడు అలాంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే మ్యామ్, కొంతమంది పిల్లలు పుట్టగానే తల్లులు తేనె నాకు ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాగే ముక్కుల్లో, నోట్లో, చెవుల్లో ఆయిల్స్ వేస్తూ ఉంటారు. అలా వేయచ్చు అంటారా? ఇవన్నీ మిత్స్ అండి. ఒకప్పుడు చేసేవాళ్ళు, అప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంత లేదు. ఇప్పుడు ఇవి చేస్తే లాభం ఉంటుంది అని ఎలాంటి సైంటిఫిక్ గా ఎవిడెన్స్ లేదు మనకి. సో ఇవన్నీ చేయకూడదు. తేనె నాకించడం వల్ల బాటిలినం అనే దాని బ్యాక్టీరియా స్పోర్స్ ఒకవేళ అది ఇన్ఫెక్ట్ అయి ఉంటే గనక అది బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యి కాన్స్టిపేషన్ లేదా బేబీకి పెరాలసిస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రిస్కీ. సో బేబీ ఎందుకు ఎస్పెషల్లీ ఈ టైంలో వచ్చే రిస్క్ ఉంటుంది అంటే బిలో 1 year బేబీ గట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ ఇంకా సరిగ్గా ఫామ్ అయి ఉండవు. లివర్ మెచ్యూర్ అయి ఉండదు కంప్లీట్ గా. సో ఇవన్నీ డెలికేట్ గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఇవ్వకూడదు బిలో 1 year. అందుకే అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే. బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు మంత్లీ గ్రోత్ పెరుగుతూ ఉంటారు. అంటే ఒక 3 months 6 monthsకి వచ్చేసరికి నార్మల్గా ఉన్న బేబీ కంటే ఎన్ని సెంటీమీటర్స్ కొంచెం పెరగాలి? అలాగే వెయిట్ ఎంత పెరుగుతూ ఉంటే బెటర్గా ఉంటుంది? సో ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మినిమం 2.5 kgs ఉండాలి బేబీస్. ఫస్ట్ 1 week 10 days ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. సో ఈవెన్చువలీ కొంచెం అప్ టు 1 week 10 days వరకు వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ 10 days నుంచి బర్త్ వెయిట్ నుంచి రీగెయిన్ అవుతూ ఉంటారు. 5th month కి బర్త్ వెయిట్ కి డబుల్ అవుతారు. మెల్లిగా అట్లా పెరుగుతూ వస్తారు. అండ్ 1 year కి బేబీ అప్రాక్సిమేట్లీ 75 centimeters అలా అవుతారు. ఇవన్నీ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఉంటాయి. మదర్ ఫాదర్ హైట్ బట్టి కూడా ఉంటుంది. మెయిన్ గా మదర్ ఫాదర్ హైట్ బట్టే ఉంటుంది. సో అడిషనల్ గా మిల్క్ లో అవి ఇవి పెద్ద పిల్లలకి 1-2 years పిల్లలకి కలిపేసి ఇవ్వడాలు అవన్నీ జెన్యూన్ గా డాక్టర్ అవసరం అయితే చెప్తారు. లేకపోతే మీరు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చూసి చాలా మంది తీసుకుంటున్నారు, అది అవసరం లేదు. ఓకే. గేదె పాలు, ఆవు పాలు కూడా ఇస్తూ ఉంటారు. అట్లాంటివి ఇవ్వచ్చు అంటారా? లేకపోతే ఇప్పుడు మిల్క్ పౌడర్స్ ఉన్నాయి, అవి మాత్రమే ఇవ్వాలా? మిల్క్ పౌడర్స్ అంటే ఏదంటున్నారు? పిల్లలకి ఆఫ్టర్ 1 year మిల్క్ లో కొందరు పిల్లలకి అసలు బ్రెస్ట్ ఫీడ్ రాదు, మదర్ ఫీడ్ రాదు. మదర్ ఫీడ్ రానప్పుడు ఆవు పాలు ఇస్తే కొంచెం అవి లైట్గా ఉంటాయి, గేదె పాలు అయితే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక మదర్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ సజెషన్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఇవ్వచ్చా? లేదు ఇవి మంచివి కాదు, లాక్టోజ్ మిల్క్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఇవ్వాలంటారా? బేబీకి
ఎప్పుడు కూడా ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ అని మేము డాక్టర్స్ సజెస్ట్ చేస్తాము. అండ్ మదర్స్ కూడా చాలా మంది జెన్యూన్లీ ట్రై చేస్తున్నారు. సో ఫస్ట్ 6 months కొన్నిసార్లు ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టుగా కొన్ని జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గైడెన్స్ తో కరెక్ట్ అవుతున్నాయి అవన్నీ. తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడము లేదా దానికి ఏమైనా సప్లిమెంట్స్ లేదా డైట్ చేంజెస్ చేసుకున్నప్పుడు సెట్ అవుతుంది. చాలా మందికి ఎస్టాబ్లిష్ అయిపోయి ఫుల్ ఫీడ్స్ ఇస్తారు. బియాండ్ 6 months అప్ టు 2 years అండ్ బియాండ్ దట్ కూడా ఇవ్వచ్చు బ్రెస్ట్ ఫీడ్స్. కొన్నిసార్లు జెన్యూన్ గా అవసరం అయితే మాత్రమే మేము ఫార్ములా మిల్క్ సజెస్ట్ చేస్తాము. అది కూడా మేము చాలా వరకు డైరెక్ట్ కంప్లీట్ ఫార్ములా ఫీడ్స్ కాకుండా ఫస్ట్ మదర్స్ మిల్క్ ఇచ్చి అది సరిపోకపోతే బ్యాలెన్స్ ది ఫార్ములా ఫీడ్ బేబీ కండిషన్ ఏజ్ వెయిట్ అన్ని చూసి దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం. అది కాకుండా కౌస్ మిల్క్ ఇవ్వాలి అంటే బిలో 1 year ఇవ్వకూడదు. ఎందుకు అంటే కౌస్ మిల్క్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బేబీస్ కిడ్నీస్ చాలా డెలికేట్ ఉంటాయి, ఇంకా కంప్లీట్ గా మెచ్యూర్ అయి డెవలప్ అయి ఉండవన్నమాట. సో ఓవర్లోడ్ అయిపోతుంది. ప్రోటీన్ ఎక్కువ ఉన్నా సోడియం ఎక్కువ ఉన్నా బేబీస్ కి మంచిది కాదు. అది కాక డైజెషన్ కూడా సరిగ్గా ఉండదు. కొందరికి మళ్ళీ కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అని ఉంటుంది. కౌస్ మిల్క్ లో ఉన్న ప్రోటీన్ ఆ బేబీస్ కి సెట్ అవ్వదు, అలర్జీ లాగా అవుతుంది. ఇది ఐజీ ఇమీడియేటెడ్, నాన్ ఐజీ ఇమీడియేటెడ్ అని అట్లా రకాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ లేదా మోషన్స్ లో బ్లడ్ రావడము, ర్యాషెస్ రావడము, డైపర్ ఏరియా దగ్గర ర్యాషెస్ రావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్. కోల్డ్ కాఫ్ రావడం ఈ పాలు ఇవ్వంగానే చూస్తూ ఉంటాం. ఇవన్నీ వస్తున్నాయి. వీటికి సైంటిఫిక్ గా ఇలా అవుతుందని ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సజెస్ట్ చేయట్లేదు. అది పాతకాలంలో పెద్దవాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. అలా చేస్తారు. అబవ్ 1 year మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ చేసి సెట్ అవుతే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాన్స్టిపేషన్ గురించి మాట్లాడారు మీరు. పిల్లలకి, చిన్న పిల్లల్లో కూడా అట్లా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మోషన్ రోజుకి అసలు పిల్లలు ఎన్నిసార్లు వెళ్ళాలి? అంటే బేబీస్ అవ్వచ్చు లేదా 1 year దాటిన పిల్లలు అవ్వచ్చు. ఒకవేళ కొంతమంది పిల్లలకి పాలు ఇచ్చి అంత ఫుడ్ ఇచ్చినా కానీ 1 day 2 days కూడా ఒక్కొక్కసారి మోషన్ అవ్వదు. అటువంటప్పుడు తల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలంటారు? ఇనిషియలీ ఫస్ట్ మెకోనియం, పుట్టగానే మెకోనియం అనేది వస్తుంది, కొంచెం డార్క్ కలర్ మోషన్ వస్తుంది. దాని తర్వాత yellowish కలర్ గా మారుతుంది. దాని తర్వాత బేబీ గట్ ప్రోబయోటిక్స్, డైజెషన్, లివర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలాంటిది తీసుకుంటుంది దాన్ని బట్టి మెల్లిగా ఇంటెస్టైన్స్ కూడా మెచ్యూర్ అవుతూ, లివర్ మెచ్యూర్ అవుతున్నప్పుడు, గట్ ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మోషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దాంట్లో కూడా సెమీ సాలిడ్, కొన్నిసార్లు పెల్లెట్స్ లాగా వస్తుంది, అట్లా అవుతుంది. నార్మలీ అయితే 1 to 4 times వెళ్తారు. కొన్నిసార్లు 1 time వెళ్తారు, కొన్నిసార్లు 2-3 days వెళ్ళరు. మళ్ళీ అది కూడా బేబీ ఏజ్ బట్టి మారుతుంది. 1 year దాటాక కొన్నిసార్లు వీక్లీ వన్స్ వెళ్తారు, కొన్నిసార్లు డైలీ వెళ్తారు. సో మనం ఎప్పుడు కాన్స్టిపేషన్ అనుకోవాలి అంటే హార్డ్ గా వెళ్తున్నప్పుడు కాన్స్టిపేషన్, లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ లేదా 2-3 days ఒకసారి వెళ్తున్నారు అంటే కాన్స్టిపేషన్. ఇండైజెషన్ అవుతుంది, హార్డ్ గా మోషన్ వస్తుంది, మోషన్ వెళ్ళేటప్పుడు బేబీస్ ఏడుస్తున్నారు, అలాంటప్పుడు కాన్స్టిపేషన్ అన్నమాట. ఇది ఎందుకు అవుతుంది అంటే ఏదన్నా ఫుడ్ పడనప్పుడు అవుతుంది. మదర్స్ మిల్క్ త్రూవే ఫస్ట్ 6 months బేబీస్ కి న్యూట్రిషన్ అంతా అందుతుంది. సో మదర్ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు పడకపోతే కూడా అవుతుంది. ఇన్ జనరల్ బేబీకి ఫార్ములా ఫీడ్స్ జెన్యూన్లీ అవసరమై ఇచ్చినప్పుడు కాన్స్టిపేషన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐరన్ డ్రాప్స్ తో కూడా కాన్స్టిపేషన్ అయ్యే రిస్క్ ఉంటుంది. మదర్ హైడ్రేషన్ మంచిగా లేకపోతే కూడా ఓన్లీ మదర్ ఫీడ్స్ మీద ఉన్న బేబీ అయినా, లేదా బేబీ జనరలీ డైట్ హైడ్రేషన్ అడిక్వేట్ లేనప్పుడు, వాటర్ ఇంటేక్ అడిక్వేట్ లేనప్పుడు కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లల్లో, టాడ్లర్స్లో, కొంచెం పెద్ద పిల్లల్లో స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్ రెగ్యులర్గా ఎందుకు చూస్తున్నాము అంటే మార్నింగ్ టైంకి లేవరు, స్కూల్కి అంత హడావిడైపోతుంది, సరిగ్గా తినరు, మోషన్ వెళ్ళడానికి టైం ఉండదు, బవల్ మూమెంట్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతున్నాయి. వాళ్ళు మళ్ళీ స్కూల్లో వెళ్ళరు, ఆపేసుకుంటారు, సరిగ్గా టైంకి తినరు. సో దానివల్ల కూడా బాగా కడుపు నొప్పి రావడం, కాన్స్టిపేషన్ రావడం అవుతుంది. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మంది మదర్స్ కి ప్రెగ్నెన్సీ అప్పుడు డయాగ్నోజ్ అవుతుంది, కొందరు తర్వాత నార్మల్. బర్త్ నుంచే బేబీస్ అందరికి, న్యూ బార్న్స్ కి ఇప్పుడు కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేపిస్తున్నాము. అది ఒక స్క్రీనింగ్ ప్రోటోకాల్ అది కూడా ఉంటుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా అట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు అంటే మదర్ ఫుడ్ ఏం తీసుకుంటే పిల్లలకి అది అందుతుంది అని. యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత మదర్కి మనం చూస్తే ఇళ్ళల్లో చాలా నార్మల్ ఫుడ్, ఒక విధంగా చెప్పాలంటే కారపొళ్ళు అటువంటి వేసి పెడుతూ ఉంటారు.
అలాంటి ఫుడ్ తీసుకోవడం కరెక్టేనా? లేదా ఇప్పుడు డెలివరీ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ ఉంటారు. అటువంటి ఫుడ్డే కంటిన్యూ చేయొచ్చు అంటారా? సో చాలా మంది మదర్స్ బాధపడుతూ ఉంటారు. 1-on-1 కన్సల్టేషన్‌లో చెప్తూ ఉంటారు. ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఏది తిన్నా ఊరుకోరు. బేబీకి డైజెషన్ అవ్వకపోయినా, మ్మ్. కోలిక్ పెయిన్ వచ్చి ఏడ్చినా నీ వల్లే అవుతుంది అంటున్నారు అని. ఆల్రెడీ మదర్‌కి డెలివరీ అయినప్పుడు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మదర్‌కి యాక్చువల్లీ డెలివరీ అయ్యాక బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేప్పుడు 500 క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రా కావాలి. ప్రెగ్నెన్సీలో కన్నా ఫీడింగ్ అప్పుడే ఎక్స్ట్రా కావాలి. ఎందుకంటే దాంతో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో మదర్ ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ చాలా మంచిగా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. మంచి జంక్ ఫుడ్ లాంటివి కాకుండా, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్, ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. సైంటిఫిక్గా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎప్పుడు రెస్ట్రిక్షన్ అంటే ఏదన్నా మదర్ కొత్త ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ రోజు బేబీకి ఫీడ్ ఇచ్చినప్పుడు బేబీకి గ్యాస్ పెయిన్ ఎక్కువ అవడము, లేదా ఇండైజెషన్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, ర్యాషెస్ రావడము అలా ఉందంటే గనక అప్పుడు దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాం, దీని వల్ల అయ్యిందా. అప్పుడు అది కొన్ని రోజులు అవాయిడ్ చేసి మళ్ళీ ఇవ్వచ్చు. మెల్లిగా గ్రాడ్యువల్ గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. మదర్ మాత్రం అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. ఏ హ్యాబిట్స్ ఉంటే నాన్ వెజ్ తినొచ్చు, అవును, ఆకుకూరలు అట్లాంటి అన్ని కూడా గోంగూర, ఆకుకూర తినొద్దని చాలా మంది చెప్తూ ఉంటారు. 1 year వరకు తినను. అస్సలు ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవండి. ఇన్ఫాక్ట్ ఈ టైంలో మీట్ తింటే కూడా మంచిదే. తనకి నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా క్యాలరీస్ ఎక్కువ కావాలి. మీట్ తిన్నప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే మంచిదే, ఇఫ్ షీ కెన్ ఈట్. బేబీకి మదర్ కి సెట్ అవ్వాలి ఫుడ్ అంతే. ఏదన్నా అలర్జీస్ ఉంటే గనక అప్పుడు చెప్తాం, లేకపోతే అవసరం లేదు. అలాగే మ్యామ్, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి బొడ్డు దగ్గర చాలా వెట్గా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అది లైట్గా బ్లీడ్ అవ్వడం ఉంటుంది, లేదా ఒక చిన్న లిక్విడ్ లాగా రోజు వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో న్యాచురలీ అండి, బొడ్డు 1 వీక్కి అదే డ్రై అయి ఊడిపోతుంది. ఎవరు దాన్ని తీసేయడానికి ట్రై చేయకూడదు. ఊడినప్పుడు దాన్ని నీట్గా ఉంచుకుంటే చాలు. ఇది ఇంకొక విషయం ఏమవుతుందంటే, డైపర్స్, లంగోట్స్ వేసినప్పుడు అది బయటకి పెట్టి వెయ్యాలి. లోపల పెట్టేసినప్పుడు మోషన్ వెళ్ళినప్పుడు కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా అయినప్పుడు బేబీకి డైపర్స్ వాడాలి. అది ఆ క్లిప్ ఏదైతే వేస్తామో అది బయటకు పెట్టేసేయాలి. జెంటల్ గా చేసుకోవాలి, రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు. ఇలా అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఇస్తాము. అంతేకాని మనం దాన్ని స్నానం కూడా ఐడియల్లీ బొడ్డు ఊడిపోయాక ప్రాపర్ స్నానం చేయిస్తే మంచిది. అంతవరకు స్పాంజింగ్ అవన్నీ చేయించవచ్చు. నెమ్మదిగా అద్దటం అలా చేయాలి తప్ప పౌడర్ లేదు. కొందరు పౌడర్స్, ఆయిల్స్ ఇవన్నీ పెడతారు, అస్సలు ఏమి రాస్తారు, అస్సలు వాడద్దు. ఆ కోలిక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా తమలపాకు అవన్నీ పెట్టేస్తారు. అసలు అవన్నీ ఏవి చేయకూడదండి. డ్రైగా నీట్ గా ఉంచుకోవాలి. అది న్యాచురల్ గా ఊడిపోయి పడిపోతుంది 1 week లో. అలాగే మ్యామ్, ఇప్పుడు పిల్లలకు ఒక 6 months కంటే ముందే మనం ఏమైనా ఫుడ్ పెట్టచ్చా? అంటే కొంతమంది 3 months నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అరటిపండు అనేది ఇంకా అసలు కామన్ అనమాట. 3 months రాగానే ముందు అరటిపండు పెట్టేద్దాం అని అంటున్నారు. తీసుకోవచ్చా? పిల్లలకి అలా పెట్టచ్చా? కొంతమంది ఈ మదర్స్కి ఏంటంటే అరటిపండు పెట్టడం వల్ల జలుబు వచ్చే ఛాన్స్ ఉంది, అది ముందు ముందు ఎస్నోఫిలియాకి దారితీస్తుంది అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఒకప్పుడు ఇలా 3 monthsకి 4 monthsకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం అయితే మనం 6 months తర్వాత మాత్రమే సాలిడ్స్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తాము. బిలో 6 months ఇవ్వకూడదు. 6 months కూడా ఎలా అంటే బేబీని అసెస్ చేస్తాం. సిరిలాక్ పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు సిరిలాక్ ఇవ్వద్దు. అవునా? ఇవ్వకూడదు. ఇంట్లో హోమ్ మేడ్ ఉగ్గు ఇస్తే ఇంకా మంచిది. సెరిలాక్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే సజెస్ట్ చెయ్యము. సో డబ్బాలు సిరిలాక్. ఒకప్పుడు కమర్షియల్స్ వల్ల చాలా మంది బేబీస్ వెయిట్ గెయిన్ అవుతారని ఇచ్చారు. దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో ఇవ్వకూడదు. ఒకవేళ జెన్యున్లీ అవసరం అంటే వేరే ఆల్టర్నేటివ్స్, హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి. అది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. హోమ్ మేడ్ ఉగ్గు ఇవ్వచ్చండి. అండ్ 6 monthsకి స్టార్ట్ చేయాలి. హెడ్ కంట్రోల్, నెక్ కంట్రోల్ రావాలి బేబీకి. హెడ్ అండ్ నెక్ కంట్రోల్ ఒక దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు స్ట్రైట్ కూర్చొని హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ రావాలి. బేబీ తీసుకొని పెట్టుకోవాలి, లేదా మనం పెట్టిన టంగ్ మూమెంట్స్, చూయింగ్ మూమెంట్స్
స్వాలోయింగ్ రావాలి. సో మినిమం 6 months వస్తే గానీ బేబీకి అవన్నీ సరిగ్గా రావు. అండ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ సెమీ సాలిడ్స్తో ఇంట్రొడ్యూస్ చేస్తాం. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా బనానా మ్యాష్ చేసి లేదా ప్యూరీలా చేసి ఇస్తాం, లేదా ఉగ్గు లాంటిది ఇవ్వచ్చు, అలాంటివి ఇవ్వచ్చు. ఫ్రూట్ పపాయ ఇలాంటి ప్యూరీస్ చేసి ఇవ్వచ్చు. లెస్ అలర్జిక్ ఫుడ్స్ తో స్టార్ట్ చేస్తాము. సో రైస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 9 ఇవ్వచ్చు, ఉగ్గులాగా చేసేసి ఇవ్వచ్చు. అది కూడా ఎంత ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే 2 to 3 teaspoons పర్ డే పర్ మీల్. సో అలా స్టార్ట్ చేయాలి. ఇనిషియల్ అయితే 1 spoon ఇచ్చి ఒక 3 days అబ్జర్వ్ చేస్తాం. డైలీ 1 spoon కొత్త ఫుడ్ ఏది ఇచ్చినా. అలా 3 days ఏమీ ప్రాబ్లం లేదు, మోషన్స్ అవ్వట్లేదు, స్టమక్ పెయిన్ అవ్వట్లేదు, ఇండైజెషన్ లాగా అవ్వట్లేదు అంటే అది కంటిన్యూ చేసి అలా మెల్లిగా పెంచుతూ ఉంటాము. నెక్స్ట్ 9 to 11 months కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ చేంజ్ చేసి కొంచెం ఇంకా గట్టిగా ఇవ్వచ్చు. తర్వాత బై 12 months, బై 1 year బేబీకి ఫ్యామిలీ స్టేపుల్ డైట్ అయితే ఏదైతే ఉందో అది అలవాటు కావాలి. సో మనం ఇప్పుడు కొత్తగా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లేదా వేరే ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇస్తేనే బాగుంటుంది, చాలా న్యూట్రిషియస్ అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. ప్రతి కంట్రీలో వాళ్ళ లోకల్ మార్కెట్ లో ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సీజనల్వి ఏవి ఇచ్చినా మంచిదే. ఓకే. అలాగే కాళ్ళ మీద పడుకోబెట్టి పిల్లలకి మీరు చూస్తూ ఉంటాం మనం ఇంట్లో, చేతులు 2 గట్టిగా పట్టుకొని ముక్కు మూసేసి వాళ్ళకి నోట్లో పోస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే బై ఛాన్స్ లేక ఇంకా మింగుతారు పిల్లలు కూడా పడుకోబెట్టి పెట్టిన తర్వాత, అలా చేయొచ్చు అంటారు? దీన్ని ఫోర్స్ ఫీడింగ్ అంటాము. ఇలా కాలు చేతులు పట్టేసి నోట్లో పోసి ముక్కు మూసేసి అవి చేయకూడదండి. దీని వల్ల ఏమవుతుందంటే బేబీకి ఫస్ట్ ఫుడ్ మీద లేదంటే తినట్లేదు అంటారు కదా మేడం. అసలు తినట్లేదు, ఎంత అంటే 2-3 గంటలు ఎత్తుకొని తినిపించినా గానీ వాళ్ళు తినే పొజిషన్ లో లేదు, అందుకని ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నామంటారు. వాళ్ళు ఎందుకు తినరు అంటే యూజువలీ వాళ్ళకి ఆకలి కాకపోయినా సరే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ లా పెట్టుకొని ఇప్పుడు పెట్టేసేయాలి కానీ అలా ఫోర్స్ ఫీడింగ్ చేస్తే తినరు. రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటాం. ఇప్పుడు బేబీకి ఆకలి వేసినప్పుడు హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బిఫోర్ కుకింగ్ హ్యాండ్ వాష్ మంచిగా చేసుకొని సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిగా చూసుకొని వాళ్ళకి నచ్చే విధంగా మనం వండి పెడితే బేబీ టేస్ట్ బడ్స్ మనకన్నా ఎక్కువ పనిచేస్తాయి. సో వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనకన్నా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. సో అలా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 1 year బేబీకి మనం ప్యూరీస్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చెయ్యరు. వాళ్ళకి చూ చేసి కొరకాలని ఉంటది, నమలాలని ఉంటది. సో పేస్టుల్లా చేసేసి కుక్కేస్తా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఉమ్మేస్తా ఉంటారు. మనం చెప్తూ ఉంటారు ఉమ్మేస్తున్నారు, పారిపోతున్నారు అని. సో అలా చేయకూడదు. మీరు ఒక మంచి ఫుడ్ 1 year 6 months పిల్లలకి చెప్పాలి అంటే కుక్ చేసింది ఏం సజెస్ట్ చేయగలుగుతారు? 6 months బేబీస్ కి ఇందాక మెన్షన్ చేసినట్టు బనానా, పపాయ ఇలాంటి ప్యూరీస్ పెట్టవచ్చు. 6 to 8 months ఇది మంచి ఆప్షన్. ఉగ్గు కూడా స్టార్ట్ చేయొచ్చు. 9 to 11 months బనానాని మ్యాష్ చేయకుండా ఇవ్వచ్చు. మెల్లిమెల్లిగా ఫ్రూట్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. నట్స్ ఇవ్వచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ ఇవ్వచ్చు. నట్స్ ఇవ్వచ్చు అంటే డైరెక్ట్ ఇవ్వకూడదు, చోక్ అయ్యే రిస్క్ చాలా ఉంటుంది. అప్ టు 3 to 5 years ఆఫ్ ఏజ్ ఇలాంటివి చోక్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. నట్స్, చిన్న చిక్ పీస్ కానీ, పల్లీలు కానీ, లేదా మనము చిన్న ఏమున్నా కానీ క్యారెట్స్ అలా కట్ చేసి పెట్టడం అవి చేయకూడదు. నట్స్ ఇవ్వాలనుకుంటే గ్రౌండ్ చేసి పౌడర్ చేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లో 1 teaspoon అలా కలిపేసి ఇవ్వచ్చు. అది పర్వాలేదు, మంచి ఆప్షన్. తర్వాత కిచిడి, ఉప్మా, ఇడ్లీ, దోశ, మన అంటే ఒక్కొక్క స్టేట్ లో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఉంటుంది కదా, అలా హెల్దీ ఆప్షన్స్. సీరియల్స్, రైస్ అండ్ దాల్స్ చాలా మంచి కాంబినేషన్. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఎగ్ లో కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎగ్ ఎల్లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలా, వైట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలా అని. ఓన్లీ వైట్ పెడుతూ యాక్చువల్లీ ప్రోటీన్స్ వైట్ లోనే ఎక్కువ ఉంటాయి ఎల్లో కన్నా. చాలా మంది తెలియక ఎల్లోలో ప్రోటీన్స్ ఉంటాయి, అలర్జీ వస్తుందని వైట్ ఇస్తారు. 2 ఇవ్వచ్చు, అలా ఏమీ లేదు. అలర్జీ లేకపోతే 2 ఇవ్వచ్చు. ఓకే. జనరల్ గా కానీ ఎల్లో తీసేయొద్దు. ఓకే. అందులో ఉండే న్యూట్రిషన్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, న్యూట్రిషన్ ఉంటుంది, చాలా మంచిది. మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా. ఓకే. సూపర్ ఫుడ్ లాంటిది. రైట్. అలాగే మ్యామ్ ఇప్పుడు మదర్ సైడ్ నుంచి తీసుకుంటే డెలివరీ అవ్వగానే కొంతమంది కొంచెం హెల్త్ ఇష్యూస్ లేదా మానసికంగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు, పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మదర్స్ అయితే అసలు
ఏడవడం అలా కూడా జరుగుతూ ఉంటుంది. మనం కొందరిని చూసాను నేను. ఎందుకు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ డయాగ్నోజ్ అవుతుంది. ఇంతకు ముందు అంత ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు చాలా మంది ఆ విషయం గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోజ్ అవుతుంది. సో దీనివల్ల సైకాలజిస్ట్ ని కూడా కన్సల్ట్ అయ్యి అంత లెవెల్కి తీసుకొస్తున్నారు. అంటే సింగిల్ పేరెంట్స్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే నిజంగానే బాడీలో ఏమైనా హార్మోన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది? సో సైంటిఫిక్ గా అయితే హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఇంకొకటి మదర్ కి ఫిజికల్ చేంజెస్ వస్తాయి. నార్మల్ డెలివరీ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే, రెండిట్లో స్ట్రెస్ అయితే మదర్ కి ఫిజికల్ గా ఉంటుంది. అండ్ ఫీడింగ్ అప్పుడు కూడా పొజిషన్స్ రకరకాలు ఉంటాయి. క్రేడిల్ పొజిషన్, ఫుట్బాల్ పొజిషన్, అలా లయింగ్ డౌన్ పొజిషన్, అలా డిఫరెంట్ ఉంటాయి. మదర్ కంఫర్ట్ బట్టి చూస్ చేసుకొని ఫీడ్ చేయాలి. మదర్కి సరైన న్యూట్రిషన్, ఫుడ్, హైడ్రేషన్, స్లీప్, ఫ్యామిలీ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్, ఆల్ ఆఫ్ ఎ సడన్ లైఫ్ మారిపోతుంది. బేబీ వచ్చాక సరిగ్గా చూసుకుంటున్నారా లేదా ఒక టెన్షన్ ఉంటుంది, ఫీడ్ వస్తుందా లేదా ఒక టెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ డైట్, మళ్ళీ కొందరికి హెల్ప్ లేకపోతే ఇంట్లో పనులు, బేబీ పనులు చూసుకోవాలి, లీవ్ ఎక్కువ రోజులు లేకపోతే మళ్ళీ ఇమీడియట్ గా వర్క్ కి రెజ్యూమ్ అవ్వాలి. సో అన్ని రకాలుగా మదర్ కి స్ట్రెస్ అవుతుంది. ఇలాంటప్పుడు ఇంకోటి అన్ని మదరే చేయాలని అనుకోకూడదు. కొందరు హెల్పర్స్ ని పెట్టుకోగలుగుతారు. హెల్పర్స్ ని పెట్టుకోలేనప్పుడు ఫ్యామిలీలో నుంచి హెల్ప్ తీసుకోవాలి, మొహమాట పడొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా రెసిప్రొకేటివ్ ఉండాలి, హెల్ప్ ఇవ్వాలి. కాసేపు నువ్వు పడుకో, మిల్క్ ఎక్స్ప్రెస్ చేసిస్తే మదర్స్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫాదర్ అయినా ఫీడ్ చేయొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయినా ఫీడ్ చేయొచ్చు. హైజీనిక్ గా పెట్టుకుంటే చాలు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ప్లస్ ఈ మిత్స్, ఇవి తినొద్దు అవి తినొద్దు, ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉంటారు, మళ్ళీ ఇవి తినొద్దు అవి తినొద్దు అనేసరికి డిస్టర్బ్ అవుతుంది. ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవి హైడ్రేషన్ మంచిగా ఉండాలి. ఇవన్నీ క్యూములేటివ్ గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. తీసుకోవడానికి మొహమాట పడొద్దు, ఇబ్బంది పడొద్దు, అడిగి హెల్ప్ తీసుకోవాలి. ఫైనల్ గా మీ బేబీ మీరు బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సో అలా. అలాగే వ్యాక్సిన్స్ పిల్లలకి ఏ మంత్ నుంచి వ్యాక్సిన్స్ వేయించాలి, మస్ట్ అండ్ షుడ్ ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వేయించాలనే వ్యాక్సిన్స్ కొన్నిటిని తెలియజేయండి. సో ఫ్రమ్ బర్త్ స్టార్ట్ చేస్తామండి. లో బర్త్ వెయిట్ బేబీస్ కి మినిమం వెయిట్ అని ఉంటుంది. హెల్దీ బేబీస్ ఉంటే ఫ్రమ్ బర్త్ స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఈ దాని తర్వాత 6, 10, 14 వీక్స్కి ఇస్తాము. అలా ఉంటాయి. ఆల్మోస్ట్ అప్ టు 2 years వరకు రెగ్యులర్గా ఉంటాయి. దాని తర్వాత అప్ టు 5 years వరకు ఉంటాయి. దాని తర్వాత కొంచెం గ్యాప్తో వస్తుంది. అయితే గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్, ప్రైవేట్ వ్యాక్సిన్స్ తేడా ఏంటి అంటే, మన గవర్నమెంట్ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారము కొన్ని కంపల్సరీ మ్యాండేటరీ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చేస్తున్నారు. అది కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ కొన్ని ప్రైవేట్లో దొరికే వ్యాక్సిన్స్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని ఎందుకు పెట్టారు అంటే, అవి కూడా ఇస్తే మంచిది బేబీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ ఇలాంటివి ఇస్తే మంచిది, వాళ్ళ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. ఏ వ్యాక్సిన్ అయినా 100% ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. వ్యాక్సిన్ టైప్ బట్టి, పేషెంట్స్ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. కొన్ని 60% ఇమ్యూనిటీ ఇస్తాయి, కొన్ని 80% ఇస్తాయి, అలా ఉంటుంది అనమాట. సో అన్ని వ్యాక్సిన్స్ మనం తీసుకుంటేనే మంచిది. న్యాచురల్గా ఇమ్యూనిటీ వస్తుంది, హెల్ప్ అవుతుంది. అలాగే యాక్చువల్గా ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేబీ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి? సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హెల్తీ డైట్ తినాలి, న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ తినాలి, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి. ఓవర్ ఫీడింగ్ అండ్ వెయిట్ గెయిన్ మీకు ఇచ్చే రేంజ్ దాటితే మళ్ళీ ఒబేసిటీ, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో మీకు బెడ్ రెస్ట్ లేకపోతే కనుక మినిమం ఎక్సర్సైజెస్ డైలీ మీ గైనకాలజిస్ట్ని మీరు సంప్రదించుకొని డైలీ మినిమం ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలి. స్లోగా వాకింగ్ కానీ లేదా యోగా చేస్తున్నారు, అలా మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకోవచ్చు. మీ ఫిట్నెస్ బట్టి మీరు, మీ లిమిటేషన్ బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా హోల్ ఫ్రూట్స్ తింటేనే ఇంకా మంచిది. ఫ్రూట్ జ్యూసెస్లో పల్ప్ వెళ్ళిపోతుంది, ఓన్లీ దాంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేసేసరికి న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది. అండ్ ఇమీడియట్గా స్క్వీజ్ చేసిన జ్యూస్కి పక్కన పెట్టి కాసేపు తాగిన జ్యూస్కి కూడా మళ్ళీ న్యూట్రిషనల్ వాల్యూ మారుతుంది. దానికన్నా హోల్ సీజనల్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం ఇంకా మంచిది.
ఓకే. మదర్‌కి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయండి? ప్రెగ్నెంట్ ఉంటాయండి. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది అండ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి తీసుకోవాలి. హ్మ్. అండ్ కొన్ని టెస్ట్‌లు ఏమైతే అవసరమో మ్యాండేటరీ టెస్ట్స్ అవన్నీ కూడా మంచిగా చేయించుకుంటేనే మీకు, మీ బేబీకి ఇద్దరికీ మంచిది. రైట్ బృందా గారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న అప్పుడు మదర్‌కి, అలాగే పుట్టిన తర్వాత బేబీకి కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సంబంధించి తెలియజేసినందుకు థాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాహ్! థ్యాంక్ యూ. చూసారు కదా! పిల్లల్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మదర్‌కి వచ్చే సందేహాలను మనకి ఈరోజు డాక్టర్ బృందా రెడ్డి గారు తెలియజేశారు. నెక్స్ట్ వీక్ మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.